జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై నా బాబు సైడ్ ఇమ్మా ఇప్పుడు తీయండినా సైడ్ సైడ్ పోయి ముందరికి బస్ సార్ అడగండి ఒక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెట్ల నాటే కార్యక్రమంలో పాల్గొని బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ మొక్కలు నాటే కార్యక్రమానికి అద్భుతంగా శ్రీకారం చుట్టారు. మన బీజేపీ నాయకులు పెద్దలు అందరూ కూడా ఇక్కడ మన గ్రామానికి గుడిసె దేవానంద్ గారు ఎస్సీ మోర్చా తరఫున వచ్చి ఈ యొక్క బృహత్తర కార్యక్రమం బలిదాన దివస్లో ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 23 జూలై 6 ఈ యొక్క ప్రపంచ పరివార యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటుతుండే కార్యక్రమం అంటే బాగా మార్చి అనే దాని మీద జాతీయ పార్టీ ఇచ్చిన ఆదేశాల వరకు దీంతో భాగంగా ఈరోజు ఈ యొక్క అనంతపూర్ పార్లమెంట్ నందు ముఖ్యంగా గుత్తి అసెంబ్లీ గుత్తి మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు భీమారెడ్డి గారు, మా రామాంజనేయులన్న గారు, మేడము వర్మ గారు, మరి రాజు గారు, మా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు రఘు గారు, మా స్టేట్ ఉపాధ్యక్షులు శంకర్ గారు, మరి వివిధ మోర్చాలకు సంబంధించిన నాయకులు, మరి విశ్వ హిందూ పరిషత్తు, మరి ఆర్ఎస్ఎస్ నుంచి ఇతర ఈ యొక్క పార్టీని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మరి లీగల్ సెల్లో అయితేనేమి, మండలం అయితేనేమి, పట్టణ అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, మీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా ఈ 6వ తేదీ వరకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం చేస్తారని మేడం పురంధేశ్వరి గారు ఇచ్చిన ఆదేశాలు, మన జాతీయ పార్టీ నడ్డా గారు ఇచ్చిన ఆదేశాలు, మరి ఈరోజు ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు సంజిరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం అంతా ప్రయాణం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో పెద్దలు చెప్పినట్లుగా మన ఎంతో చక్కగా చెప్పారు. ఈ చెట్టు యొక్క అవసరం గురించి ఈరోజు ఏదైనా వర్షం రావాలన్నా, లేదంటే ఏదైనా ఫలాలు అందాలన్నా, లేదంటే మనకి నీడ కావాలన్నా, లేదంటే ఏదైనా సరే ఈరోజు ఇట్లా మంచి కార్యక్రమాలు ఒక బీజేపీ చేస్తుంది. అదే వైసీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ లేదంటే కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు కూడా వర్గాలు పెట్టి విభజించి ఆ యొక్క మనుషుల్లో స్వార్థాన్ని నింపి వాళ్ళ యొక్క కాలాన్ని గడుపుతూ వచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈరోజు ఒక సిద్ధాంతపరమైన ఒక ఆలోచన, బీజేపీ యొక్క ఆలోచనతో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి దశలో ప్రయాణిస్తున్న ఈ దేశాన్ని వాళ్ళంతా సహాయం చేస్తూ ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వ్యక్తులు ఈరోజు పార్టీని ఈరోజు డబల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో పరుగులు పెడుతున్న తరుణంలో ఈరోజు మనం కూడా రాబోయే ఈ 3 నెలల కాలంలో ఈరోజు రకరకాల వర్గాలకి, ఈరోజు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, రైతులకి, రైతు కూలీలకి, అదేవిధంగా అన్ని వర్గాలకి రాబో రోజుల్లో అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి విభజించి ఈరోజు వర్గాల వారీగా ఆర్థిక ఫలాలు అందే విధంగా ఈరోజు డబల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు మన కోసం చేస్తున్న అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో వీటన్నిటికీ ప్రజల్లోకి వెళ్ళి మనము
ఈ యొక్క రాష్ట్రాన్ని ఎనగబడిన ఈ యొక్క జగన్ పాలనలో ఏ విధంగా మనం ఈ 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయామో ఆ వాతావరణాన్ని తిరిగి ఈ గతంలో అభివృద్ధి అనే దానికి నిదర్శనంగా ఉన్న వాజ్పేయి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈరోజు ఈ పాలనకి ఆదర్శంగా ఉన్న ఈ నాయకుల యొక్క ఆలోచనని ఈరోజు అందిపుచ్చే విధంగా మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రావడం కోసం ఈరోజు ఒక చెట్టు కార్యక్రమం నాటే కార్యక్రమం కాదు. దీంట్లో ఈరోజు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తున్న సందర్భంగా రేపటి రోజు అదంతా ఎవరిది? ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు పేదలకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఉచిత బస్సు కానీ ఉచిత వ్యవస్థ కానీ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు అందిపుచ్చే విధంగా ఈరోజు అభివృద్ధి వైపు ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క డబుల్ ఇంజన్ సర్కార్లోనే ఈరోజు రాష్ట్ర ప్రయాణిస్తున్న తీరుని మనము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల చెంతని వెళ్ళే కార్యక్రమం ఇది ఒక చెట్లు నాటే కార్యక్రమం కాదు. ఈరోజు ఈ వీధిలో నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు అనేక సంక్షేమ పథకాలు అందే తీరుని మనం నిత్యం ప్రజల్లో ఉండి ఈరోజు పౌరసభ రేషన్ కావచ్చు లేదంటే అనేక రుణాలు కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇలాంటివి సంక్షేమ పథకాలు అదేవిధంగా లోన్లు ఇలాంటివన్నీ ఇంకా అభివృద్ధికి దగ్గరగా మనం ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గతంలో జగన్ యొక్క పరిపాలన చూసాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు విభజించి మాదిగ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్ల కార్పొరేషన్ ఇట్లా బీసీలో దాదాపు 130 కార్పొరేషన్లు పెట్టి చైర్మన్లు పెట్టి ఒక దమ్ముడి లేకోకుండా మొత్తం డబ్బులు తన అనుచరులకు ఇచ్చి ఈరోజు ఆ దివాలా తీసిన విధానాన్ని మనం చూసాం. ఎస్సీలను ఒక పక్క సంపబడతా అంటే బీసీలను ఒక పక్క సంపబడతా అంటే వాళ్ళ ఆర్థిక మూలాల్లో పెరగకుండా రకరకాల ఇబ్బందులు పెట్టి నానా అలజడి చేసి సృష్టించి అభివృద్ధి అనేది లేకుండా ఈరోజు 30 ఏళ్ళ ఎన్నిక ఈ రాష్ట్రాన్ని ఎన్నిక తీసుకెళ్లిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఆశించిన విధానానికి ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఈరోజు పోలవరం ఘాట్ నుంచి మన అనంతపురం వరకు అన్ని సాగునీరు పెండింగ్ ప్రాజెక్టు యొక్క అభివృద్ధి విషయంలో నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర యొక్క కలయికలో మన పార్టీ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనతో మనమందరూ ప్రయాణం చేయాలా. దీంతో పాటు ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో దాదాపు 59 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో ఫుల్ఫిల్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలా. వాళ్ళతో పాటు వాళ్ళకి ఆలోచన తగ్గట్టు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలతో పాటు ఈరోజు రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ఒక వృక్షం రోజు అంటే ఒక చెట్టు ఆకారంలో ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ నిదర్శనంగా నిలబడే కార్యక్రమమే ఇలాంటి కార్యక్రమం. కాబట్టి భవిష్యత్తులో మనమందరూ కలిసి నిరంతరం ప్రజల మధ్యన ఉంటే వాళ్ళకి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయాణిస్తున్న విధానాన్ని మనం అందిపుచ్చుకునే దానికి కూడా సిద్ధంగా ఉండాలా. మళ్ళీ అదేవిధంగా రాబో తరానికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఆలోచన కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చే ఆలోచన కానీ మనమందరూ ప్రజల మధ్యలో ఉండి చేసుకునే దానికోసం ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఇంతమంది నా కోసం వేచి ఉండి ఇంత సమయాన్ని